తను కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలనే కోరుకుంటాను. సురేంద్ర గారు సార్, మీ సినిమాకి బజ్ లేదు, లేదంటే థియేటర్లు దొరకట్లేక మంచి థియేటర్లు కావాలని చెప్పి డేట్ పోస్ట్పోన్ చేశారు. దానికంటే ముందు ఒక మంచి బజ్ క్రియేట్ అయింది సజ్జనార్ గారితో. సో ఇంటర్వ్యూ చేయడం ఒక లెజెండ్ పర్సన్, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక పర్సన్ సజ్జనార్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది ఎంతవరకు మీ సినిమాకి అనుకూలంగా మారబోతుంది? అంటే అది ముందు చేసి ఫెయిల్ అయింది అనుకుంటారా, అంటే వేస్ట్ అయిపోయింది అనుకుంటారా, ఇదేనా ఉపయోగపడుతుందా? ఫస్ట్ ఏంటంటే బజ్ లేదని అనలేదు, బజ్ ఇంకా పెంచాలి అని అన్నాను. రెండోది ఏంటంటే సజ్జనార్ గారిది చాలా ప్లస్ అయిందండి, ప్లస్ అయింది. జనరల్ అది చాలామంది వ్యూవర్స్ చూశారు. అది మంచి బాగా మంచి రీచ్ వెళ్ళింది అది సజ్జనార్ గారిది. అది సినిమాకి ప్లస్ అయింది డెఫినెట్గా. అంటే బెట్టింగ్ యాప్స్ మీద ఒక మాట సజ్జనార్ గారు చెప్పగానే మొత్తం అంతా కూడా దాన్ని ఒక కేసు ఫైల్ దాకా వెళ్ళింది, ఒక ఇండస్ట్రీ వైపు కూడా చుట్టుకుంది. సో అలాంటి పర్సన్తో ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఏది ఏ కేసు? బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ గారు అచ్చా, మన సినిమా చూడమన్నారు అన్నదా? బెట్టింగ్ యాప్స్కి అసలు దీనికి ఏ విధమైన సంబంధం లేదండి. నేను అడిగాదండి, బెట్టింగ్ యాప్ ఆపండి అని ఒక మాట చెప్తేనే సో సజ్జనార్ గారి మాట అంత ప్రభావం చూపింది. మీ సినిమాకి సజ్జనార్ గారు ముందుకు వచ్చి ప్రమోట్ చేయడం అనేది మీ థియేటర్ రావట్లేదు ఆడియన్స్ అనేది ఎంతవరకు రప్పిస్తుంది అంటున్నాను నేను. డెఫినెట్గా ఒక హోప్ అండి, ఒక ప్రయత్నం. సజ్జనార్ గారు ఆయన చెప్పడం వల్ల కూడా ఒక చిన్న బజ్ క్రియేట్ అవుద్ది అన్నది ఒక ప్రయత్నం చేసాం. సో మేబీ రావాలనే కోరుకుంటున్నాను. దేవ్జాన్ గారు, కెన్ యూ పాస్ ద మైక్? హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. యాక్చువల్లీ ఇందాక ర్యాప్ చాలా బాగుంది. అండ్ మీ సినిమా పరంగా మ్యూజికల్గా ఎలాంటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ కంటే? వాట్ యూ విల్ సే? ఈ మ్యూజిక్ ఈజ్ టు బి వెరీ ఎంథ్రిల్లింగ్ ఉంటుంది. యూ విల్ సీ ఇట్ వెరీ ఫ్రెష్. అంటే వీ డిడ్ నాట్ డీల్ ఇట్ ఇన్ ఏ ఆర్గానిక్ వే. సో చాలా ఎక్స్పెరిమెంట్